హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు గారెలను ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. నేను 1 కేజీ పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఆ పొట్టు పెసరపప్పుని 5 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పును పొట్టు పోయే వరకు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన పప్పును ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆరబెట్టుకోకుండా గ్రైండర్లో వేస్తే జోరుగా అయిపోతుంది. గారెలు కూడా ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. అందుకనే మనము ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే మంచిది. ఆరబెట్టుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అయితే మనము ముందుగా ఇంకొకటి కూడా చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మిక్సీలో 100 గ్రాములు పచ్చిమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనము గ్రైండర్లో వేసేటప్పుడు, పప్పు వేసేటప్పుడు కొద్దిగా సాల్టు, ఇది కూడా మనం మిక్సీలో చేసుకున్న పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకుంటూ గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్లోనే వేసుకుంటే మంచిదండి. మిక్సీలో వేస్తే గారెలు టేస్టీగా రావు, మరియు గట్టిగా అవుతాయి. అందుకని చెప్పి గ్రైండర్లోనే బాగుంటాయి. మీరు 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనము మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని మరియు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని గారెలు వేసుకోవాలి. ఈ గారెలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇంతేనండి, ఇంత సులభమైన గారెలు. సున్నుండలు కూడా తెలుసుకుందామండి. ఇవైతే ఇంకా ఈజీ. ఎలా అంటే ఒక కడాయిలో మినపగుళ్ళు 1 కేజీ వరకు తీసుకోవాలి. తీసుకున్న మినపగుళ్ళను కడాయిలో లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మిక్సీ పౌడర్ చేసేటప్పుడు మినపగుళ్ళతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీకి కొద్దిగా తక్కువగా తీసుకుంటే మంచిది. మినపగుళ్ళతో పాటు షుగర్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనము ముందుగానే నెయ్యిని కూడా కరగబెట్టుకోవాలండి. ఆ నెయ్యి మరియు ఈ పౌడర్గా చేసుకున్న మిశ్రమాన్ని ఉండలు వచ్చే వరకు నెమ్మదిగా కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇవేనండి ఇంత సులభమైన సున్నుండలు. చాలా టేస్టీగా ఉంటాయి మరియు చిన్నపిల్లలకు కూడా చాలా బలాన్ని ఇస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.